వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ బుధవారం లింగాపూర్, సిర్పూర్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణపై సబ్ ఇన్స్పెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, జైనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, సబ్ ఇన్స్పెక్టర్లు సురేష్, కొమరయ్యతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలో విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ పోలీసులు చూపిన తీరుకు నిరసనగా ముదిగొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపూడి బుచ్చిరామయ్య, మాజీ అధ్యక్షులు కోమినేని రమేష్ బాబు, వివిధ గ్రామాల జోన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో చేపట్టిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మండల నాయకులు పిల్లోట్ల రాఘవ మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ప్రవేశ పరీక్షలు అన్ని లీకేజ్ అయి ఎంతో బాధపడి చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని దీనికి నిరసనగా విద్యార్థులు నిన్న జంతర్ మంతర్, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన విద్యార్థి ఆందోళనని మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వాళ్ళపై దాడి చేసి వాళ్ళ పోలీసుల ముసుగులో వాళ్ళ కార్యకర్తలు కూడా వచ్చి విద్యార్థినులు అని కూడా చూడకుండా మహిళల్ని కూడా విపరీతంగా క్రూరంగా హింసించి కొట్టినందుకు నిరసనగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు నిన్న ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగితే నిరంకుశంగా మోడీ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి మీద కూడా దాడి చేస్తూ నిరంకుశంగా ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేశారు. దానికి నిరసనగా ఈ రోజు మండల కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, జిల్లా కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, మన ప్రియతమ నాయకుడు బట్టి విక్రమార్క గారి పిలుపు మేరకు ఈరోజు మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. ఈ నిరసన కార్యక్రమం మోడీ ప్రభుత్వం నిరంకుశంగా మోడీ ప్రభుత్వం దిగే వరకు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణం కడుపు. చిత్తూరు సమీపంలోని ఇరువారం వద్ద రమణ మహర్షి తపస్సు చేసిన పవిత్ర స్థలమైన చిన్మయి మిషన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు. బుధవారం ఇరువారం చిన్మయి యోగా కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి అక్కడి వసతులు, నిర్వహణపై ఆరా తీశారు. మీరు చెప్పిన యోగా ఇంకొక టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటే దానికి కూడా దాంతోపాటు ఆ డబ్బుని కేటాయించేటట్టు చేస్తే చిన్నమయ మిషన్ ఒకవేళ ప్రైవేటు సంస్థ అయినా కూడా అంతా మా చిత్తూరు ప్రజల ఆశీస్సులు, వారి సహకారమే. ఈ రోడ్లంతా కొట్టాలంటే కానీ రోడ్డు కొట్టాలి. బాగా అట్లీస్ట్ ఒక 1000 మంది పట్టేటటువంటి ఎవరు యోగులు, గురువులు, బాబాలు వచ్చినారు. వాళ్ళు ఒక మంచి మెసేజ్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఆయన రాధా మనోహర్ వస్తాడు, ఆయన స్పీచ్లు ఇస్తాడు, ఈయన జాగంటే వస్తాడు, గరికపాటి, వీళ్ళంతా వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే పార్కు, దాని చుట్టూ ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి ఒక శిల్పకళా వేదిక చేస్తే స్టూడెంట్స్ వాళ్ళ టాలెంట్ ఇప్పుడు యోగా నేర్పిస్తారు. సాటర్డే, సండే గృహాల్లో కాకుండా అట్లా పెద్ద ఈవెంట్ గా ఎవరెవరు ఉండారో బయట నుండి కూడా స్పెషలిస్ట్ ఇన్ యోగా ఇట్లా కొంచెం క్రియేట్ చేసి వర్క్ చేసి దీన్ని ఇంకా పెద్ద చేసే వాళ్ళని మీరు యాడ్ చేసుకోండి. ఇది శక్తికి మీరు మెయింటైన్ చేస్తా ఉంటారు. స్వామి దగ్గరికి పోయినా నీకు అన్ని మంచి జరుగుతుంది అన్నాడు. నేను చేసిన మిస్టేక్ ఏమంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి పోయినా కానీ వీడికి రాలేకపోతే దాన్ని ఇక్కడ మన గుడి వరకు నేను ఇప్పుడు ప్లాన్ చేసి కొంచెం బబుల్ మాదిరి, అంటే అటు ఎంటీ ఉంది కాబట్టి అటు తీసుకొని దీన్ని కొంచెం స్టెప్పింగ్ చేసేస్తానులేమ్మా, ఇబ్బంది లేకుండా.
అదే ఖచ్చితంగా దానికనే నేను విజిట్కి వచ్చిందే. ఆ విజిట్లో ఇప్పుడు నేను చూసిన తర్వాత ఎదురుగా ఏ బిల్డింగ్ లేదు, ఖాళీ స్థలమే కాబట్టి ఒక స్టెప్ తీసుకొని అక్కడ మన ఆర్కే స్కూలు కాలేజ్ వాళ్ళు శ్రీనివాస ట్రస్ట్ వాళ్ళది ఉండే కాడ దాన్ని స్ట్రైట్ చేసేస్తామంటే ఇష్యూ లేకుండా పోతుంది. దాన్ని నేను ప్లాన్ చేస్తాను మేడం, ఇబ్బంది లేకుండా. ఓకే ఓకే. వచ్చిన 14 acres ని మళ్ళీ 97లోనో 94లోనో వెనక్కి తీసుకుంటే దానిపైన మళ్ళీ వీళ్ళకి స్టే అయితే వచ్చింది. నేను ఆ డాక్యుమెంట్ అంతా మీకు వాట్సాప్ కానీ లేదా మీకు తెచ్చి పర్సనల్ గా హ్యాండ్ ఓవర్ చేయమంట. చూసి మన వాళ్ళ కోసము ఇది రీటైన్ చేసి అక్కడ యోగా సెంటర్, డ్యాన్స్, ఈ ఆధ్యాత్మికమైన అన్ని ఉన్న తపస్సు చేసిన పెద్ద పెద్ద శివలింగాలు అన్ని ఉన్నాయి. వీళ్ళని మనం ఆ ప్రాబ్లం నుండి సాల్వ్ చేయాలన్న నా కోసము. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అట్లా అందరూ మీకు ఒక థ్యాంక్స్ చెప్తారన్న అందరూ. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ నిరసన కార్యక్రమానికి భారీగా కదం తొక్కిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఏఐసిసి దేశవ్యాప్త పిలుపు మేరకు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మరియు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టును ఖండిస్తూ, అలాగే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జరుగుతున్న నీట్ పేపర్ లీక్ మీద ధర్నాలు, ప్రదర్శనలు ఎక్కడ చూసినా అక్కడ యూత్ బయటకు వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని, రిజిగ్నేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికే ఎన్నో స్టూడెంట్స్ చనిపోయడం జరిగింది. అయినా కూడా బీజేపీ గవర్నమెంట్ కి ఇప్పటి వరకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మేము ఇక్కడ నుండి ఈ ధర్నా నుండి మేము డిమాండ్ చేస్తున్నాము, ధర్మేంద్ర ప్రధాన్ ఇమీడియట్లీ రిజైన్ చేయాలి. మోదీ గవర్నమెంట్ ఇమీడియట్ గా ఆయనని మంత్రి పదవి నుంచి తీయాలనేసి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మీరు జంతర్ మంతర్ దగ్గర ఎంత పీస్ఫుల్ ర్యాలీ చేస్తున్నా కూడా వాళ్ళ మీద ఎంత అత్యాచారాలు చేస్తున్నారో మీరు అందరు చూస్తున్నారు. అందుకోసమే మేము మొత్తం దేశమంతా, దేశవ్యాప్తంగా మేము ధర్నా చేస్తూనే ఉంటాము. ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేసే వరకు ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. మోడీ ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జిని, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందన్న సూచన మేరకు, టీపీసీసీ డెలిగేట్ సభ్యుడు కల్వకుంట్ల సుజిత్రావు ఆదేశాల మేరకు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించి తమ నిరసనను వ్యక్తం చేశారు. రాజీనామా చేయాలి. వెంటనే రాజీనామా చేయాలి. मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं. నిన్న భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా నిన్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం దారుణము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా రాహుల్ గాంధీ గారు విద్యార్థుల కోసం చేపట్టేటువంటి కార్యక్రమాన్ని వారికి మద్దతు తెలుపుతూ వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈయన శాంతియుతంగా నిరసన చేస్తున్న సందర్భంలో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఘోరంగా అంటే ఎట్లా అంటే చరిత్రలో నిలిచిపో ఒక హీనమైన విధంగా చరిత్రలో ఒక రాక్షస పరిపాలన తలపించే విధంగా ఒక రాహుల్ గాంధీ గారిని గుర్ర ఇట్లా అంటే గుంజుకపోవడం అంటే కనీసం మనిషికి ఒక విలువ అనేది కూడా ఇవ్వకుండా అంత దారుణంగా దాడి చేసి అంత దారుణం చేయడం అవసరమా? ఎవరి కోసం చేస్తుండ్రు? పేద విద్యార్థులకు అందరికీ నష్టం జరిగింది, వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు వారిని డిమాండ్ ఏంది, వాళ్ళకి న్యాయం చేయమని కోరిండు. దానికి సంబంధించిన శాఖ మంత్రి గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేసిండు. అది తప్ప అది దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోక వాళ్ళ తప్పును సరిదిద్దుకోలేక రాహుల్ గాంధీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో అంత నీచమైన చర్య. దయచేసి ఇట్లాంటి రాజకీయాలు మానుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలా, విద్యార్థులకు న్యాయం చేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఒకటి ఏం చేయాలంటే ఎందరో నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలి. అప్పుడు వాళ్ళు నిజాయితీ నిరూపించుకున్నప్పుడే ప్రభుత్వానికి మీద ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగం ఇచ్చిందా? మీరు ఏమి ఇవ్వలేరు. ఇది దారుణము. మళ్ళీ ఎగ్జామ్స్ ఎన్నిసార్లు ఎగ్జామ్స్ పెడతారు. ఇట్లా ఇటును పెట్టడం ఎంత దారుణము. వాళ్ళు ఎంత కష్టపడి లక్షలు ఖర్చు చేసుకొని వాళ్ళు ఎంత కష్టపడి చదువుని ఒక నిమిషంలో మీరు మాయం చేస్తే దీన్ని మేము ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ గారిని అరెస్టును ఖండిస్తూ ఈరోజు సునీతారావు గారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. జై సుజితన్న, జై సుజితన్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, నాయకత్వం. లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జీని తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులకు సంఘీభావంగా నిరసన తెలిపిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్ట్ను నిరసిస్తూ మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ రైసుద్దీన్ ఆధ్వర్యంలో మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మెట్పల్లి పట్టణంలో మెట్పల్లి మండల మెట్పల్లి టౌను కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు ఎన్నో రోజుల నుంచి దీక్షలు చేస్తూ జంతర్ మంతర్ వద్ద వాళ్ళు పోరాటం చేస్తుంటే పట్టించుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా వాళ్ళు నిన్న పార్లమెంటుకు ముట్టడి కార్యక్రమాన్ని చేపడితే విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసులు వాళ్ళ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం
ఈ విధంగా చేయడం ఏమైనా చర్య అని నిన్న రాహుల్ గాంధీ గారు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే వారిని అక్రమ అరెస్ట్ చేశారని మేము తీవ్రంగా కొరుట్ల మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తుంటాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే 12 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఏలుతున్న సందర్భంలో దాదాపు 70-80 సార్ల ఈ విద్యార్థులతో పేపర్ లీకులు అవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని, అదేవిధంగా హోంమంత్రి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినందుకు హోంమంత్రి కూడా రాజీనామా చేయాలని మేము కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తాడికొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ. రాజధాని ప్రాంతంలో రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ చేస్తున్నట్లు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో మోతడక, తాడికొండ, కోపారావూరు గ్రామ ప్రజలతో సిఆర్డీఏ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రైతు సమస్యలు పరిష్కరిస్తే తమ భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఏదైతే డిజైన్ చేశారో ఆ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే ట్రాక్ రెండు ఈరోజు తాడికొండ, కంతేరు, మోతడక, కుక్కురావు ఈ యొక్క గ్రామాలు గుండా పోతుంది. అయితే మొదట ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తెలుసుకోవాలని యాక్చువల్గా నిర్ణయించాం. అయితే శాసనసభ్యులు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ల్యాండ్ డ్రింక్ తీసుకోండి అని చెప్పడం, దాంతో ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క తాటికొండ గ్రామంలో దీని మీద మీటింగ్ పెట్టాం. గ్రామ మీటింగ్. దాంట్లో మెజారిటీ సభ్యులు రైతు సోదరులు ల్యాండ్ డ్రింక్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఒక 50 ఎకరాలు అయితే కొంతమంది రైతులు ఇవాళ డాక్యుమెంట్స్ తెచ్చిచ్చారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. దాంతో వాళ్ళకున్న అనేక సందేహాలు అడగడం జరిగింది. ఆ సందేహాలన్నిటికీ సమాధానం కప్పింది. మెయిన్గా ఇప్పుడే శాసనసభ్యులు చెప్పినట్టు ప్లాట్లు ఎక్కడిస్తారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలంలో కమాన్పల్లిలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక నియంతలాగా, ఒక శాడిస్ట్లా దేశ ప్రజలపైన, ముఖ్యంగా ఈ దేశ యువతపైన వాస్తవాలను మాట్లాడుతుంటే వాటిని అణిచివేసే ధోరణి ఏదైతే ఉందో దానిని ఖండిస్తూ నిన్నటి రోజు ఈ దేశానికి సంబంధించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమానుషంగా అరెస్టు చేస్తూ దాడులు చేస్తూ చేసినటువంటి కార్యక్రమాన్ని నిరసన ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం రోజుకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక నియంతలాగా, ఒక షాడిస్ట్ లాగా దేశ ప్రజలపైన, ముఖ్యంగా ఈ దేశ యువత పైన వాస్తవాలను మాట్లాడుతుంటే వాటిని అణిచివేసే ధోరణి ఏదైతే ఉందో దానిని ఖండిస్తూ నిన్నటి రోజు ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత, పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ఒక
ప్రధానమైన హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని అమానుషంగా అరెస్టు చేస్తూ దాడులు చేసినటువంటి కార్యక్రమానికి నిరసనను ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఈ దేశ ప్రధానమంత్రి ఒక్కసారి వెనుకకు వెళ్ళి చూసుకోవాలి. సుమారు 80 సంవత్సరాల క్రితం ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ బీజేపీ వాళ్ళలాగా అణచివేత ధోరణి పాటించలేరనే విషయాన్ని గుర్తిస్తే బాగుంటుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులు యువతపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ పాలనలో దేశ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యా వ్యవస్థ మీద జరుగుతూ ఉన్న అన్యాయాల్ని, దుర్మార్గాల్ని, అరాచకాల్ని ప్రశ్నిస్తా విద్యార్థులంతా ఢిల్లీలో నిరసన కార్యక్రమం జరుపుతూ ఉంటే వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తా పోలీసుల ద్వారా పలమనేరు మున్సిపాలిటీ గంటావూరు ఆర్బీసీ కాలనీలోని శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ సేవారత్న డాక్టర్ ఆర్ మురుగన్ జన్మదిన వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో అభిమానులు, స్థానిక ప్రజలు, భక్తులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మురుగన్ కు ఘన సత్కారం నిర్వహించి సమాజ సేవలో ఆయన అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి భక్తులు మరియు ప్రజలకు విశాలంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు మన గంటావూర్ కాలనీలో మన మురుగన్నది పుట్టినరోజు 39వ పుట్టినరోజు.
ఇలాంటి పుట్టినరోజులు 39 కాదు 89 చేసుకోవాలని మనమందరం ఆయన ఆశీర్వదిస్తాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిర్మల్ కొయ్య బొమ్మలకు నేడు చీకట్లు అలుముకున్నాయని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళకు సరైన గుర్తింపు ఇవ్వకుండా ఈ బొమ్మల తయారీకి అవసరమైన పొనికి చెట్లను పెంచకపోవడంతో నేడు తయారీకి తీవ్ర అంతరాయం కలుగుతోందని, నిర్మల్ బొమ్మలకు మార్కెటింగ్ అవకాశాలను మరింత మెరుగుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి గారు డిమాండ్ చేశారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్మల్ బొమ్మలకు జీఐ ట్యాగ్ కల్పించి మార్కెటింగ్కు సరైన అవకాశాలు కల్పించారని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నిర్మల్ టాయ్స్ ఈ రోజు కనుమరుగైతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి చెట్లను గత ప్రభుత్వాలు పెంచక, అదే మాదిరిగా కళాకారులకు మరి ఏ రకమైనటువంటి సపోర్ట్ చేయకుంటే ఈ రోజు కళాకారులు కూడా ఈ జనరేషన్ తోటి ఆగిపోయేటువంటి ప్రమాదం కనబడతా ఉన్నది. నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వెంటనే నిర్మల్ టాయ్స్ ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే మాదిరిగా ఈరోజు ఒకవైపు పొనికి ట్రీస్ పెంచడంతో పాటు దీని మీద ఆధారపడినటువంటి కుటుంబాలు దాదాపు 25 కుటుంబాలు, మరి వారందరికీ కూడా జీవనోపాధి కల్పించాలి, వారికి పెన్షన్స్ ప్రొవైడ్ చేయాలి. ఈ కళకి సంబంధించినటువంటి ఆర్ట్ కానీ, నిర్మల్ ఆర్ట్ కానీ, నిర్మల్ పెయింటింగ్ కానీ, నిర్మల్కి సంబంధించిన టాయ్స్ని కానీ మీరు ఖచ్చితంగా మరి ఎంకరేజ్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్కి కానీ లేకుంటే మార్కెటింగ్ చేసి మరి ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ఒక చర్య తీసుకోవాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదే కాకుండా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు మరి మొన్నటి సమావేశంలో వారు నిర్మల్ని ప్రత్యేకంగా వారు గుర్తు చేయడం జరిగింది, వారికి జియో ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వీరికి అన్ని రకాలుగా మేము సహాయ సహకారం అందిస్తాము. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాము, ఈ కళాకారులను కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా ఈ కళను కాపాడాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారు ఈ కళను గుర్తించడం అనేది చాలా గొప్ప అంశము. మరి వారు మొన్నటి మరి సందేశం కూడా నిర్మల్కి సంబంధించినటువంటి టాయ్స్ని, పెయింటింగ్స్ని వారు ప్రత్యేకంగా వారు గుర్తు చేయడం అనేది వారిని కూడా అభినందిస్తూ ఉన్నాము. మరి వీరిని ఖచ్చితంగా అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన వసతులు కల్పించడమే లక్ష్యమని బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య, వసతులు, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, వంటశాల నిర్వహణ, ఆహార నాణ్యతను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారికి వడ్డిస్తున్న భోజనం రుచి, నాణ్యతపై స్వయంగా ఆరా తీశారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి చదువులు, వసతి, రోజువారీ అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. By 19, 600. Family children, మాత్రం అది ప్రిన్సిపల్ ఉన్న కూర్చొని చూడండి. నేను 5 నిమిషాలు